మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారు ఈరోజు మనకి పాచికల ద్వారా, గవ్వల ద్వారా మన జీవితం అంటే ఈ డిసెంబర్ మాసంలో మనకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారు. అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కమెంట్ రూపంలో మీ జాతకాన్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని కమెంట్ చేయండి. దాని ద్వారా మేము నెక్స్ట్ కార్యక్రమంలో మీ సమస్యలు గురుగారు తెలియజేస్తారు. సో ముఖ్యంగా ఈ రోజు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ముఖ్యంగా ఈ పాచికలు గవ్వల ద్వారా ఎలా తెలియజేస్తారు? ఈ పాచికలు గవ్వల యొక్క సిద్ధాంతం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని అంచనా వేసి ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది, ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కలియుగ ధర్మంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అనర్థాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇంకోటి కానీ చక్కటి జీవితాన్ని ఆత్మహత్యల ద్వారా పాడు చేసేసుకుని నాకు ఏది రాదనుకునే వాళ్ళకి కూడా వెంటనే పరిష్కార మార్గం సూచించగలిగేటువంటి ఒక ధర్మ సూత్రాలు. ఇది ప్రాచీన కాలం నుంచి కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక యోగకరమైనటువంటి ప్రయాణం. ఇది గురువుల యొక్క అనుగ్రహంతో పరంపరగా ఎంతనో సాధనా నిష్టతో, దివ్య దృష్టితో, సాధనా శక్తితో, గురువు యొక్క అనుగ్రహ బలముతోటి, మంత్రసిద్ధితో, దివ్య దృష్టితో, యోగకరమైనటువంటి అనుష్ఠానముతో, మహాశక్తితోటి, ఎంతో సాధనతో చేసేటువంటి ఈ ప్రయాణం పాచికలతోటి, గవ్వలతోటి చూసేటువంటి ప్రయాణం. దీని వలన మన యొక్క ప్రమాదాలను అరికట్టుకోవడము, మన యొక్క సమస్యల నుంచి బయటపడటము, జరగబోయేటువంటి ఉపద్రవాల నుంచి తప్పించుకోవటము, అనేక రకాలైనటువంటి వాటికి పరిష్కార మార్గంగా వీడు మనకు తెలుస్తుంది. మీరు పూర్వకాలంలో వినే ఉంటారు, చాలా సందర్భాలలో ఈ పాచికల గురించి చూడటం, ఈ పాచికలతో ఆడటం, భవిష్యత్ కాలాన్ని అంచనా వేయటం, ఇవన్నీ జరుగుతుంటాయి, ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇది ఎంతో అనుభవంతో వస్తేనే కానీ ఈ యొక్క ధర్మ ప్రయాణం చేయలేరు. అది తల్లి. గురుగారు, ముఖ్యంగా మరి మన కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా ఇప్పుడు పురుషులకి, స్త్రీలకి ఎలా ఉంటుంది? ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా శుభాశీస్సులు. కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? మంచి ఉన్నా చెడు ఉన్నా ధైర్యంగానే, సాహసోపేతంగానే దాన్ని స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. తెలుసుకున్న తర్వాత బాధపడిపోవడం, కుంగిపోవడం ఇలాంటిది చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కాస్త మీకు అవగాహన తెలియజేస్తూ, ధర్మబద్ధమైనటువంటి సూత్రాలకు పరిష్కారాలు తెలియజేస్తూ, మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో ఆ సమస్య నా కుంభరాశి వారు తెలియజేస్తే దానికి తగ్గటువంటి పరిష్కార మార్గాన్ని మరొక కార్యక్రమంలో మీకు చేసినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉందో తెలుసుకోబోతా ఉన్నాం. కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఓవరాల్గా రుణ బాధలు నుంచి బయటపడతారు. మంచి యోగకరమైనటువంటి అనుగ్రహం ఉంది. కొత్త పరిచయాలు వస్తాయి. వారి నుంచి ఆర్థికంగా బలంగా సహాయ సహకారాలు అందుతాయి. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి జీవితంలో ఒక కొత్త ప్రామాణికాలు చోటు చేసుకుంటాయి. జీవితం మీద ఆశ పెరుగుతుంది. కొత్తగా ఏదో తెలియనటువంటి ఒక ఆనందము, ప్రయాణం అనేటువంటిది వాళ్ళ జీవితంలో అవకాశాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. రెండోది, ఎప్పటి నుంచో జరగలేనటువంటి పనులు, అది గృహము, వ్యాపారము, ఇలాంటివన్నిటికి కూడా పునాదులు పడతాయి. అంటే పని చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. అంటే గృహయోగం కూడా ఇందులో ఉందని చెప్పొచ్చు. అది తల్లి. ముఖ్యంగా గురుగారు, మరి ఇప్పుడు స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు కుంభరాశి అంటే. సో స్త్రీలకు ఎలా ఉంది, పురుషులకు ఎలా? తప్పనిసరిగా తల్లి, స్త్రీ పురుషులకు ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం గమనిద్దాం. పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సో ఇద్దరికి బాగుంది. ఇద్దరిలోనూ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అనుకోవడానికి లేదు. సో రెండు వైపులా సమానమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ముఖ్యంగా మరి కుంభరాశిలో ఉన్న విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ మాసంలో కుంభరాశిలో ఉన్నటువంటి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహముతోటి మంచి రాజసం, మంచి గుర్తింపు, మంచి యోగము, మంచి భోగము, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మంచి మన్ననలు, ఎన్నో ప్రశంసలు, మంచి మార్కులు, 40 మార్కులు వచ్చినట్టు కూడా 70 మార్కులు వస్తాయి. అంతటి యోగకరమైనటువంటి సమయం. సో ఈ కాలాన్ని వీరు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు, అందులో డౌట్ లేదు. అలాగే గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశిలో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను, భవిష్యత్తు కూడా చెప్తాను.
ప్రస్తుతానికి వీరికి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక తెలియని నిస్సత్తువు, మనశ్శాంతి లేకపోవడం, ఆందోళన చెందుకోవడం, ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఆలోచించడం, అయ్యో నాకే ఎందుకు జరుగుతుంది ఈ కర్మ అని నిరుత్సాహపడిపోవడం, ఇవన్నీ కుంభరాశిలో కనపడతాయి ఈ నెలంతా కూడా. అయితే అనుకోని మార్పు ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుందాం. అది కూడా పాచికలు అడిగితే చెప్పేస్తాయి. ఓకే, పాచికలు ఏం చెప్తున్నాయని అడిగితే వీరికి, కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా ఒక విచిత్రమైనటువంటి జీవనశైలి ఏర్పడతా ఉంది. కుంభరాశి వాళ్ళకి కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేయటము, అవి సక్సెస్ అవ్వటము, వీరు వెళ్ళేటువంటి మార్గంలో అనుకోకుండా ఎవరైనా గొప్ప వాళ్ళు సలహాలు ఇవ్వటము, లేకపోతే వీరి జీవితంలో తారసపడటము, భరోసా తీసుకోవటము, అంటే కొత్త జీవనశైలి, జీవన విధానాల్లో వీళ్ళు ప్రయాణాలు చేయడం అనేటువంటి ఇందులో ఈ నెలలో ఖచ్చితంగా జరుగుతుంది. దీంతో పాటుగా ఒక వస్తువుకు సంబంధించి కానీ, వాహనానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ ఒక యోగం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీరికి తీసుకోవాల్సిన ఇబ్బందుల్లో, అంటే మంచి చెప్పాను, మరి చెడు కూడా చెప్పాలి కాబట్టి వైవాహిక జీవితాలకు సంబంధించినంత వరకు వైరాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాస్త జాగ్రత్తలు అనేటువంటిది తప్పనిసరి. ఇది దీంట్లో ఉంటాయి తల్లి. ముఖ్యంగా ఇందులో ఉద్యోగస్తులు స్త్రీలకు ఎలా ఉంటుంది, పురుషులకు ఎలా? తప్పనిసరిగా తల్లి, కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో స్త్రీ పురుషులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఉద్యోగానికి సంబంధించి కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళ డిసెంబర్ మాసంలో స్త్రీల కంటే పురుషులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి స్త్రీమూర్తులకే బాగుందని చెప్తాం ఒక రకంగా. కానీ అవకాశాలు అనేటువంటి పురుషులకు ఎక్కువ వస్తాయి, అనుకూలత సమయం స్త్రీమూర్తులకు ఉంది. కాబట్టి స్త్రీలు అవకాశాలు అందిపుచ్చుకుని ఉన్నా కానీ సద్వినియోగం చేసుకోవాలి. పురుషులకు అవకాశాలు తక్కువగా ఉన్నా కానీ వాళ్ళకి ఎదురొస్తూ ఉంటాయి. వీరు దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది వారి యొక్క విధానంలో ఉంది. అలాగే గురుగారు, ఈ కుంభరాశిలో ఉన్న వివాహ యోగం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగం. కుంభరాశి వారికి కళ్యాణ యోగం అనుకూలత అనేటువంటి తక్కువగా ఉంది. కాబట్టి మనం చూడాలి ఎవరికి ఎలా ఉంది. ఇద్దరికి ఒకేలా ఉంది తల్లి. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా కళ్యాణ యోగం అనుకూలత తక్కువగా ఉంది డిసెంబర్ నెలలో. కాబట్టి కుంభరాశి వారు వివాహ ప్రయత్నం చేసినను ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ అలా ఉండాలంటే ఏం చేయాలి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేటువంటి దానికోసం కాస్త తాత్కాలిక పరిహారాలు అనేటువంటి ఉంటాయి. అవి ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. వీరు ఎవరైతే కుంభరాశిలో జన్మించారో, ఎవరైతే కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఇరువురు కూడా వారి ఇంటి దగ్గర నుండి ఆవు పాలు, తాటి బెల్లం, ఈ రెండింటిని కలిపి తీసుకొని ఏదైనా వారికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నాగశిలలు ప్రతిష్ఠ అయి ఉంటాయి, వాటి మించి వీరు అభిషేకం చేసుకోవాలి స్వయంగా. అలా చేసుకున్న తర్వాత అక్కడ ఒక దీపం పెట్టి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణ చేయాలి. అలా చేసినప్పుడు వీరికి కర్కోటకుడు అనేటువంటి ఒక అనుగ్రహముతోటి ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఆయా అనుగ్రహంతో కళ్యాణం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి మార్గం సుముఖం అవుతుందని చెప్పొచ్చు. అది ముఖ్యంగా గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసం? అది కూడా చూడాలి తల్లి. బ్రహ్మాండంగా సంతాన యోగం ఉంది. సంతాన యోగము కుంభరాశి వాళ్ళకి శుభవార్తలు వింటారు, వాళ్ళకి ఆటంకాలు అయితే ఏమి లేవు, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గురుగారు, మరి ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వారికి, స్త్రీలకి పురుషులకి ఎలా ఉండబోతుందంట? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? వీళ్ళ కుటుంబంలో మరణ వార్తలు వింటారు, అవమానాలు ఉన్నాయి, ఒంటరి పోరాటమే మిగులుతుంది. బాగా అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎడబాట్లు వస్తాయి, విడిపోయే అవకాశాలు కూడా కలుగుతాయి. కాబట్టి వీరు కాస్త ఒంటరితనానికి కాస్త గుండె ధైర్యం చేసుకొని సాహసోపేతంగానే వీళ్ళ ముందుకు వెళ్ళాలి. అలాంటి ప్రయాణం వీళ్ళ దాంట్లో ఉంది. ఇది రాజకీయ నాయకుల్లో తల్లి. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ ప్రయాణం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది డిసెంబర్ మాసంలో? బ్రహ్మాండంగా ఉంది, దిగ్విజయంగా సక్సెస్ అయిపోతారు బోత్ ఆఫ్. కుంభరాశిలో జన్మించిన వాళ్ళు విదేశీ ప్రయాణం చేస్తే తిరుగులేదు, పని అవుతుంది. ముఖ్యంగా గురుగారు, ఈ శత్రు బాధ నుంచి చాలా మంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని. సో ఈ మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఒకవేళ ఈ శత్రువుల వల్ల ఎక్కువ బాధపడుతున్న వారు సులువైనంగా ఏదన్నా పరిహారం చేసుకోవచ్చు?
ఇక్కడ శత్రువులు అంటే ఎవరు ఉంటారు తల్లి? మన ఆలోచనలే శత్రువులు. మన ఆలోచనలు, మన ప్రవర్తనలు మన శత్రువులు పుట్టిస్తాయి. ఎవరు కావాలని మనకు శత్రువులు ఎవరు? అయితే మన యొక్క ప్రవర్తనలో కావాల్సినటువంటి మార్పులు ఏమున్నాయి, ఏం చేసుకోవచ్చు, ఈ శత్రుత్వం రావడానికి గల కారణం ఏమిటి, ఇది ఎంతవరకు ఉంటుంది ఈ రాశి వారికి ఈ నెలలో అనేటువంటి తెలుసుకుందాం. వీరు కుంభరాశి వారు. కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా కోర్టు నోటీసులు కానీ, పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు కానీ, నలుగురిలో పంచాయతీ కానీ, వీటికి సంబంధించిన వాటిల్లోనే ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇవి ఎవరికి ఎక్కువ ఉంటాయి అది కూడా తెలుసుకుంటే అప్పుడు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. స్త్రీమూర్తులకు బాగుంది. పురుషులకు కొత్త కొత్త పరిచయాలు, దానివల్ల అవమానాలు, చేయకూడని పనులు, అవమానాలు, కొత్త స్నేహితులు, చెడు అలవాట్లు, ఇలాంటి బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా వీరికి నరగోళ, నరదృష్టి, శత్రుత్వాలు, అది ఇది రోగపీడితాలు అన్నీ వస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే పురుషులకు అనారోగ్య సమస్యలు వస్తాయి, స్త్రీమూర్తులకు అలాంటిది ఏది లేకుండా ఉన్నది. ముఖ్యంగా మరి పురుషులు ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు? తప్పనిసరిగా తల్లి, వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే, వివాహం అయినా అవ్వకపోయినా ఎవరైనా కానీ ఈ పరిష్కారానికి వీరు ఎక్కడైనా పారే నది వెళ్తూ ఉంటుంది, ఆ పారే నదిలో 5 రకాల పుష్పాలు, ఒకే పుష్పం కాదు 5 రకాల పుష్పాలు, ఒక చామంతి అయితే, ఒక బంతి, ఒక గులాబీ, ఒక లిల్లీ, అలా ఎలా అయితే తీసుకున్నామో ఒక 5 రకాల పుష్పాలను తీసుకుని ఒక పారే నీళ్ళల్లో కానీ వీరు వదలగలిగితే మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి అక్కడ అనారోగ్య సమస్యలు కానీ ఇతర చికాకులు కానీ లేకుండా బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లి. గురుగారు, ఓవరాల్ గా మరి ఈ మాసం అంతా ఈ కుంభరాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మాసాంతరపు ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి పాచికల ద్వారా ఈ మాసాంతరపులో వీరు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అని అడిగితే వీరికి నాగదేవత వస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి ఉన్నటువంటి వారికి కర్కోటకుడు అనేటువంటి ఒక సర్పదేవత వీరికి అనుగ్రహాన్ని ఇస్తుందని చెబుతారు. అందుకని వీరు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి. కాబట్టి వీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఇక్కడ చూద్దాం. వీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటంటే, తమలపాకులో చక్కెర వేసి చీమలకు పెట్టాలి. కాబట్టి ఈ నెలలో వాళ్ళు ఎప్పుడు పెట్టినా పర్వాలేదు. కుంభరాశి వారు డిసెంబర్ మాసంలో జరగబోయేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడటం కోసం, ఆర్థికంగా బాగుండటం కోసం, మీరుంటున్నటువంటి పరిస్థితులు, చిక్కులు చికాకుల నుంచి బయటకు రావడం కోసం తమలపాకులో కాస్త పంచదారను వేసి చీమలకు ఆహారంగా పెట్టండి, చాలు, మంచి ఫలితాలు పొందుతారు. గురుగారు, ఓవరాల్ గా డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలని పాచికల ద్వారా, గవ్వల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.